సేవక్ సంఘ్ కుటుంబ బోధనకు పెద్దపీట వేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, అనురాగం పటిష్టంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ దిశగా సమాజంలో మార్పు కోసం పంచపరివర్తన అమలు చేస్తోంది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న స్విస్ సంస్థ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్లోని శ్రీ విద్యారణ్య ప్రాంగణంలో మాతృభోజన్ నిర్వహించారు. కుటుంబంలోని తల్లి స్వయంగా వంట చేసి భోజనాన్ని తీసుకుని వచ్చి అక్కడ పిల్లలకు తినిపించేందుకు ఉత్సవం నిర్వహించారు. మొదటి నుంచి భారతీయ విలువలను నేర్పించడంలో స్విస్ వ్యవస్థ ముందు వరుసలో నిలుస్తోంది. వాస్తవానికి ఆధునిక కాలంలో ఇంటిలో వంట చేసుకొని తినడం తగ్గిపోయింది. బయట నుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడంతో ఆరోగ్యము, ఆనందము ఆవిరైపోతున్నాయి. పిల్లలు, పెద్దలు బయట ఫుడ్కు అలవాటు పడడంతో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం తగ్గిపోతుంది. ఇటువంటి పోకడలకు దూరంగా మనదైన కుటుంబ వ్యవస్థను గుర్తు చేసేందుకు స్విస్ ఈ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు సకుటుంబ సపరివార సమేతంగా రావడంతో స్విస్ ప్రాంగణంలో అంతా కలకలలాడింది. భారతీయ విలువలకు పెద్దపీట వేసే విద్యాభారతి అనుబంధంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో స్విస్ సేవలు అందిస్తోంది. స్విస్ కార్యకారిణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాలు పంచుకున్న మేనేజ్మెంట్, తల్లిదండ్రులు, సిబ్బంది, హితేష్లకు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ భట్ల కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. Myself, Dr. Bhaskar Bhatla Krishnamohan, Principal, Sri Vidyaranya International School. Today we are conducting such unique program called as Matru Bhojan Ayojan, where mothers will cook food for all the students and they will get into school and they will feed every child. With this program, parents, students and teachers will get good bonding among them. Student to student, parent to student, parent to teacher and teacher to parent. So they will get such bonding among themselves and every child will feel like every mother is their own mother and every mother feel like every child is their own child. This is first initiative taken by Sri Vidyaranya International School, and coming months we are going with such type of many unique programs. Thank you all. Namaste.